హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ బెల్లం రవ్వ లడ్డు అండి. చాలా బాగుంటుంది. ముందుగా వీడియో పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా చేశానో ఏంటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా? హెల్త్కి చాలా మంచిది, రండి. ముందుగా గోధుమ నూక, బెల్లం, జీడి పలుకులు, ఇలాచి, పాలు ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ముందుగా జీడి పలుకులు వేపుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్లో వేపుకోవాలి. మీడియంలో పెట్టి వేపుకుంటే చక్కగా వేగుతాయి. హైలో పెడితే మళ్ళీ మాడిపోతాయి. తీసేసి అదే నెయ్యిలో గోధుమ నూక వేపుకోవాలండి. సుజీ రవ్వ అని కూడా అంటారు. లైట్ బ్రౌన్ వచ్చిన వరకు వేపుకోవాలి. దోరగా వేపితేనే చక్కగా వేగుతుందండి. గోధుమ నూక హైలో పెడితే మాడిపోతుంది. మీడియంలో పెట్టుకొని అలా దోరగా వేపుకోవాలి. తర్వాత 1/2 కప్పు కొబ్బరి కూర అండి. పచ్చిది ఉంటే పచ్చిది వేసుకోండి. నేను ఎండుది వేసుకున్నాను. ఇదైనా బాగుంటుందండి. చూసారు కదా, ఇలాగా మీడియంలోనే పెట్టి మంచి కలర్ వచ్చిన వరకు వేపుకోవాలి. ఇంకా మనకి కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఇందులో జీడి పలుకులు, వేపిన జీడి పలుకులు, అలాగే ఇలాచి పొడైనా వేసుకోవచ్చు. నేను ఎప్పుడు దంచే వేస్తానండి, ఇలా అయితే బాగుంటుందని. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని అదే కళాయిలో బెల్లం వేసుకోవాలండి. 1/2 కప్పు బెల్లం వేసుకొని ఒక 2 స్పూన్లు వాటర్ వేసి బెల్లం అంతా కరగనివ్వాలి. కరిగిన తర్వాత చూసారా, ఇలా తీగ పాకం వచ్చినట్టు వస్తే సరిపోతుందండి. మరి తీగపాకు చిక్కగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూసారు ఎలా అయింది. ఇప్పుడు ఇందులోని మనం వేపుకున్న గోధుమ నూక, జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతటికి బెల్లం పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పాలు కొద్ది కొద్దిగా వేసి ఉండలు చుట్టుకోవాలండి. చూసారు కదా, మనకి ఎంత సైజు ఉండలు కావాలో అంత సైజు ఉండలు చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా బెల్లం రవ్వ లడ్డూలు రెడీ. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఒక్కసారి మీరు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. షుగర్ కూడా చేసుకోవచ్చు, కానీ హెల్త్కి ఇది మంచిది కదా అని బెల్లంతో తయారు చేసుకున్నాను. ఎవరు చేసుకోకపోతే పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, రవ్వ లడ్డూలు అయిపోయాయండి. బెల్లం రవ్వ లడ్డూలు చూసారా ఎంత చక్కగా విడదీస్తుంటావు, ఎలా విడిపోతున్నాయి చూసారా. ఇంక నోట్లో వేసుకొని ఆ నూక, జీడిపప్పు, ఆ బెల్లము పంటికి తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు కూడా చేసుకోండి. హెల్త్కి చాలా మంచిదని, చాలా బాగుంటాయి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి.